మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. నూట 47వ పేజీలో ద్వితీయోపదేశకాండం 3:1-17 వరకు. మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, అట్లు మన దేవుడైన యెహోవా భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమియూ లేకుండా అతనిని హతము చేసితిమి. ఆ పురములన్నీయు గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలు గల దుర్గములు, అవియుగాక ప్రాకారము లేని పురములు అనేకములను పట్టుకొంటిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. సిదోనీయులు హెర్మోనును సిద్దోనని అందరు, అమోనీయులు దానిని సేవెరి అని అందరు. రెఫయిములలో భాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము, అది అమోనీయుల రబ్బాలోనున్నది గదా. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఓగురాజు దేశమైన భాషాను యావత్తును, గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయిముల దేశమనబడిన భాషాను అంతటిలో, అర్గోబు ప్రదేశం అంతటిని, మనషి అర్ధగోత్రమును కిచితిని. మాకీరీయులకు గిలాదునిచ్చితిని. కిన్నెరేతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన అరాబా సముద్రమునకును వ్యాపించి ఉన్న అబారా ప్రదేశమును, యోర్దాను లోయ మధ్య భూమిని రుబేనీయులకు గాదీయులకును ఇచ్చితిని. ప్రజలు భాషాను మార్గముగా వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు యుద్ధానికి వచ్చారు. గత మనం చూచాము, దేవుని బిడ్డలు ఎప్పుడూ కావాలని యుద్ధానికి వెళ్ళరు, కానీ వారి మీదకు యుద్ధానికి వచ్చిన వారిని వారు జయిస్తారు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో దేవుడు చెప్పాడు. 2వ వచనంలో, భయపడకు, వారిని నీకు అప్పగించాను అని చెప్పాడు. జీవితమంతా సమస్యల పుట్టనే. ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుందో మనకు తెలియదు. కానీ గత సందర్భాల్లో సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. గతము లాంటి సమస్య కాకపోవచ్చు, క్రొత్త సమస్య అవ్వచ్చు, అయినా గతములో సహాయం చేసిన దేవుడే ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంతో వారు ముందుకు కొనసాగారు. దేవుని వాగ్దానము ఏంటంటే 2వ వచనములో, భయపడొద్దు, వారిని నీకు అప్పగించాను. మనం కూడా సమస్యకు భయపడక మనం ఎదుర్కోవాలి. దేవుని వాగ్దానాన్ని చేపట్టిన వారమై సమస్యను ఎదుర్కోవాలి, పారిపోకూడదు. ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి పారిపోయినా సమస్యలు కూడానే ఉంటాయి. ఎవరికి చెప్పుకుంటాం? ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరు. మనుషులు ఎందుకు సహాయం చేయలేరంటే వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. మనము దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకొక పని ఏం చేయాలంటే, గతములో దేవుడు ఎలా సహాయపడ్డాడో గుర్తు చేసుకోవాలి. ఇలాంటి సమస్య వచ్చింది గతంలో, దేవుడు ఎంతో ఆశ్చర్యంగా నన్ను బయటపడేశాడు. మరొక సమస్య వచ్చింది, ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు అని మనం ధైర్యం తెచ్చుకోవాలి. గతంలో చేసిన మేళ్లను జ్ఞాపకం తెచ్చుకోవాలి.
3వ వచనంలో దేవుని వాగ్దానాన్ని, ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని పోరాడాలి, విజయం పొందాలి. అప్పుడు ఒక రాజు, ఇప్పుడు ఒక రాజు. అదే 21వ వచనంలో చూడండి ఏమన్నాడు. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినదంతయు నీవు కనులారా చూచితివి కదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నిటిని యెహోవా అలాగుననే చేయను. ముందు రాజుని జయించావు, తరువాత రాజు వస్తే కూడా విజయం పొందావు. ఇక ముందు రాబోయే యుద్ధాల్లో కూడా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అని మరి భక్తులు చెప్పినప్పుడు వారు జ్ఞాపకం చేసుకున్నారు. సో మనము కష్టాల్లో, పోరాటాల్లో అధైర్యపడక దేవుణ్ణి స్తుతించాలి. 24వ వచనంలో చూడండి, ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు అని గతములో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మరి దేవుడు శత్రువును వారికి అప్పగించిన మూలానే వారందరినీ హతము చేయగలిగారు. 3వ వచనంలో అదే మనం చూస్తున్నాము. అట్లు మన దేవుడైన యెహోవా సమస్త జనమును మన చేతికి అప్పగించాను అని చెప్పాడు. దేవుడు అప్పగిస్తేనే మనము ఆ యుద్ధములో విజయాన్ని పొందగలుగుతాం. వాగ్దానము ముందే ఇవ్వబడింది, నీకు విజయం వస్తుంది, నీ శత్రువు నీకు లొంగిపోతాడు అని ముందే విజయాన్ని పలికిన, పోరాడవలసింది మనం, జయమిచ్చేది దేవుడు అని ఇశ్రాయేలీయులు ఎలా అరణ్య ప్రయాణములో ఎదురుపడిన రాజులతో యుద్ధము చేసి జయం పొందారో, మనం కూడా మన దైనందిన జీవితంలో వచ్చే సమస్యలతో మనం పోరాడి ఎదుర్కొని జయం పొందాలి. ధైర్యం తెచ్చుకోవాలి, అధైర్యపడకూడదు, బెంగపడకూడదు. ఇప్పుడు ఈ సమస్య వచ్చిందా, సరే దేవుని సహాయం తీసుకుంటాను, దేవుడు నా పక్షముగా ఉండగా ఎలాంటి పోరాటాన్నైనా నేను ఎదుర్కొంటాను, దేవుడే నా పక్షంగా యుద్ధం చేసి నాకు విజయం ఇస్తాడు అని మనం ధైర్యంగా ఉండాలి. కానీ పిరికితనంగా భయపడి వెనుకంజ వేయకూడదు. వాళ్ళు ఆ విధంగా చేసి 4వ వచనంలో చూడండి, చివరిలో చూస్తే 60 పురములను పట్టుకొంటిమి అని చెప్తున్నాడు. ఇదంతా దేవుని గొప్పతనాన్ని దేవుడు వారికి చూపిస్తున్నాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 60 పురములను వారు స్వాధీనం చేసుకున్నారు. 60 పురముల మీద 60 రాజులు ఉన్నారు, వారిని అందరినీ జయించారు. మనకు కూడా 60 సమస్యలు వస్తాయి, 60 శోధనలు వస్తాయి, 60 మంది శత్రువులు ఉంటారు. అయితే 60 వాటి మీద జయం పొందినప్పుడు దేవుడు 60 రకాల మేళ్ళు చేశాడు. ఇదంతా దేవుడు చేసే పని. పరీక్ష రాస్తే కదా వాళ్ళు పాస్ అయ్యి ఉన్నత తరగతిలోకి వెళ్ళగలుగుతారు. అలాగే దేవుడు ఉంచిన పోరాటాన్ని వారు ఎదుర్కోవాలి. వాళ్ళు భయపడి పారిపోతే దాన్ని పోగొట్టుకుంటారు. ఎదుర్కొని నిలబడి యుద్ధం చేస్తే దేవుడు వారి పక్షంగా ఉండి వారికి విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే వారు విజయం పొందుతారో ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీకేమర్థమైందో మీరు ఆలోచించండి. పోరాటం రాకుండా యుద్ధం చేయలేరు, యుద్ధం చేయకుండా వారిని ఓడించలేరు, వారిని ఓడించకుండా వారి స్వాస్థ్యాన్ని వీరు పొందలేరు. నేను ఎప్పుడు చెబుతుంటాను, తేనె పట్టులో నుండి తేనెటీగలను తరిమి ఆ తేనెను మనం తెచ్చుకోవాలంటే మనం పోరాడాలా వద్దా? పోరాడాలి. అలాగే పోరాటాన్ని ఎదుర్కోవాలి.
యుద్ధం సలపాలి, భయపడకూడదు, దేవుని సహాయం తీసుకోవాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, శత్రువును ఓడించాలి. శత్రువు పారిపోయాక, శత్రువు హతమైపోయాక దేవుడు శ్రమను మేలుగా మారుస్తాడు. అప్పుడు వాళ్ళ కొల్ల సొమ్మంతా వీళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ భూములన్నీ వీళ్ళు పంచుకున్నారు. మరి పోరాటం రాకూడదు తండ్రి, యుద్ధాలే రాకూడదు, శ్రమలే రాకూడదు, ఆ తేనె నా నోట్లోకి వచ్చేయాలంటే ఎలా వస్తుంది? తేనెటీగలతో పోరాటం చేయాలా? వాటికి పొగ పెట్టాలా? వాటిని అక్కడ నుండి వెళ్ళగొట్టాలా? ఇన్ని పనులు చేస్తే గాని మధురమైన తేనె మన నోటి దాకా రాదు. అలాగే పోరాడవలసిన బాధ్యత మనదే. దేవుడే చెక్ చేస్తాడు. వీళ్ళు భయపడి వెనుకంజి వేసి పారిపోతారా, లేక వీరు నా వాగ్దానాన్ని చేపట్టి జీవితంలో ఎదుర్కొనే పోరాటాలను ధైర్యంతో ఎదుర్కొంటారా? వారు విజయం పొందితే వారికి కొల్ల సొమ్ము ఇస్తాను, వారు ఓడిపోతే సిగ్గు తప్ప ఏమీ మిగలదని చెప్పాడు. సో పోరాటాలు రాని, ఎన్ని వచ్చినా నేను విజయం పొందుతాను. ఈ కష్టాలు శ్రమలు నన్ను దేవుని ప్రేమ నుండి దూరం చేయలేవు. ఎన్ని శ్రమలు వస్తే అవి నాకు అంత మేలు, అంత ప్రతిఫలాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని మనం ధైర్యం తెచ్చుకోవాలి. అందుకనే మోషే ఆ ఊర్ల పేర్లన్నీ చెబుతున్నాడు. మొత్తం లెక్క పెడితే 60 పురములు పట్టుకొనగలిగారట. చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. 5వ వచనంలో పెద్ద పెద్ద పురముల పేర్లు రాశాడు, కానీ చిన్నవి ఇంకా ఎన్నో దేవుడు వారికి ఇచ్చాడు. 7వ వచనంలో యుద్ధం రావడం మంచిదైంది. వారు ఏమేమి సంపాదించారు చూడండి. 7వ వచనంలో వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకుంటమే. ముందేమో ఏంటి యుద్ధం అనే కలవరం వచ్చింది. యుద్ధం అయిపోయాక గొప్ప దోపు సొమ్ముగా దేవుడు వారికి ప్రతిఫలముగా ఇచ్చాడు. సో మనకు ఇస్తాడు. ఈ లోకములో శ్రమలే, ఈ లోకములో అవమానాలే, ఈ లోకములో అనారోగ్యాలే, ఇబ్బందులే. అయితే మనము కష్టములో శ్రమలో దేవుని బలము తీసుకొని యుద్ధం చేస్తే విజయం ఇస్తాడు. విజయంతో పాటు ఆయన ఎన్నో ఈవులను మనకు ఇస్తాడు. అంటే మనం శ్రమ పడినందుకు మనకు ప్రతిఫలముగా ఇస్తాడు. 8వ వచనంలో ఒక దేశాన్నే వారు స్వాధీనపరుచుకున్నారట. ఏమన్నారు? ఆ కాలమును అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అవతలున్న దేశమును అని పట్టుకొంటిమి అని చెప్పాడు. యోర్దాను అమోరియల దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు చెప్పండి, యుద్ధాలు అవసరమా లేదా? అవసరమే. మరి కొంతమంది పాస్టర్లు ఏమని ప్రార్థన చేస్తారంట, దేవా ఏ కష్టం రాకుండా చేయండి నాయన ఈ బిడ్డకు అంటారు. అరే ఇది ఎలా ఉంటుందంటే, మమ్మీ మా మాస్టర్కు చెప్పు స్కూల్లో పరీక్షలు పెట్టొద్దని చెప్పు మమ్మీ, నేను చదవలేకపోతున్నాను మమ్మీ, నాకు జ్ఞాపక శక్తి ఉండట్లేదు మమ్మీ, మా టీచర్తో చెప్పు మమ్మీ అసైన్మెంట్ ఏది ఇవ్వొద్దని, యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయన్నారు, మేము హాఫర్లీ పరీక్షలు యాన్యువల్ పరీక్షలు రాయలేము అంటే ఫెయిల్ అయి కూర్చుంటావు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఇదంతా మన మేలు కోసమే. 11వ వచనంలో బాషాను రాజు ఒక మంచం చేయించుకున్నాడట. ఎంత పెద్ద మంచమో అది! ఎంత పెద్ద మంచం అది! మనుషుని మూరతో 9 మూరలు. మూర అంటే అర్ధగజం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 18 అంగుళాలు ఉంటుంది. అంత పెద్ద మంచం చేసుకున్నారట. ఎందుకో మరి ఇనుప మంచం చేసుకున్నారట. చెక్క మంచం అయితే చెదలు పట్టేస్తుందని. 4 మూరలు అంటే 4 అడుగులు 4 అర్ధలు, ఎంత? 6 అడుగులు వెడల్పు, పొడవేమో 9 మూరలు పొడవు ఉండే మంచం చేసుకున్నారట. ఎందుకు లెక్కేశారు వీళ్ళని ఆలోచించాను నేను. వారు కొల్ల సొమ్ముగా మంచాన్ని తెచ్చుకున్నారు. రాజు తన కోసం చేయించుకున్న అంత పెద్ద మంచం మేమెప్పుడు చూడలేదు.
అని ఆ మంచం ఎక్కి దొర్లేరు అందరూ. ఏంటో కొలిసారు కూడా, కొలత. ఇప్పుడు ఉన్నట్టు టేప్స్ లేవు కదా, కనుక 1, 2 అని 9 మూరలు, వెడల్పేమో 4 మూరలు. అది కూడా రికార్డ్ చేశారు. ఎందుకు అంటే చిన్ని చిన్ని ఇవ్వడం కాదు, పెద్ద పెద్దవి ఇచ్చాడు దేవుడు. ఏదో కకృతిగా సరిపెట్టుకో అని అనడం కాదు, 60 పురములను వారికి ఇచ్చాడు. జనం కూడా అంతమంది ఉన్నారులేండి, దాదాపు 20 లక్షల పైన ఉన్నారు జనం. వారందరికీ దేవుడు కొల్ల సొమ్ము పంచిపెట్టాడు. దేవునికి మనమంటే ఎంతో ప్రీతి, ఇష్టం. ఒక్కొక్కసారి మన పాపములను బట్టి మనలను కొంత శిక్షకు అప్పగించిన ఆయన ప్రేమను బట్టి తప్పక నష్టపరిహారాన్ని ఇస్తూ ఉంటాడు. యోబు దేవుని మహిమ కొరకే శ్రమపడ్డాడు. దానికి ప్రతిఫలంగా దేవుడే దిగివచ్చి 2 ఇవ్వలేదా? 7,000 గొర్రెలు పోగొట్టుకున్నావా, ఇందా నీకు 14,000 గొర్రెలు ఇస్తాను అని రెట్టింపు వారికి అనుగ్రహించాడు. అలాగే దేవుడు మనలను శ్రమల గుండా నడిపేది మన మేలు కోసమే అని మనం అనుకోవాలి. పెద్ద మంచం వారు సంపాదించుకున్నారు. ఇక 12వ వచనం నుండి 17వ వచనం వరకు వారు స్వాధీనపరుచుకొనిన ప్రదేశాల పేర్లు ఇక్కడ రాస్తున్నాడు. వేరు గోత్రాల వారికి దాన్ని పంచిపెట్టాడు. ఆ వివరణ మనకు అంత అవసరం లేదు గనుక మనం 18వ వచనంలోకి వెళదాం. అక్కడ భక్తుడైన మాట చెప్తున్నాడు. ఏమని? మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరుచుకొనున్నట్లు యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చాను అని చెప్పాడు. సో దేవుడు వారికి ఇచ్చాడట. మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు, మీరు స్వాధీనపరచుకోండి అంటే ఆయన ఇస్తున్నాడు, మీరు స్వీకరించండి అన్నాడు. ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం కలుగుద్ది. దేవుడే మేము యుద్ధం చేయకుండానే అన్ని వెళ్ళిపోయేలా చేయొచ్చు కదా అనుకుంటాం. నో నో నో, నువ్వు అలా కూర్చుంటావా? నీవు పోరాటం చేయవా? నీలో ధైర్యం ఉన్నదో లేదో దేవుడు చూసుకోవద్దా? ముందు ఇంకా పెద్ద యుద్ధాలు ఉన్నాయి, వాటి కొరకు నిన్ను దేవుడు సిద్ధపరచొద్దా? పిరికిమంతగా నీవు కూర్చొని ఉండిపోతావా? నేను అనుకున్నాను ఒకసారి, దేవా అందరి మనసు మారిపోవాలి అని అనొచ్చు కదా నీవు. అప్పుడు అందరూ మారిపోయి నిన్ను నమ్ముకుంటారు కదా. లేదా ఆకాశంలో నేనే దేవుణ్ణని పెద్ద ఫ్లెక్సీ పెట్టొచ్చు కదా నీవు. అందరూ చూసి వీడియోలు తీసి, టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు ఫోటో తీసి, యెహోవా దేవుడే గొప్ప దేవుడట, చూడు ఆకాశంలో అని చేయొచ్చు కదా అని అనుకున్నాను. దేవుడు అన్నాడు, పిచ్చివాడా, వారికి స్వాతంత్ర్యం ఇచ్చాను, ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం. నీవు దయ్యాన్ని కోరుకుంటావా, దేవతను ఆరాధిస్తావా, లేక తండ్రి అయిన దేవుణ్ణి నీవు నమ్ముకొని ఆయన చెప్పినట్టు వింటావా అని యుద్ధం చేసే అవకాశం వారికి ఇచ్చాను. వారు యుద్ధం చేసి జయం పొందాలంతే. అది దేవుని నియమము. మనమెవరు? కష్టాలు, శ్రమలు, శోధనలు రాకుండా చేయమని ప్రార్థన చేయడానికి. సో 18వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, మీ దేవుడు ఆ దేశాన్ని మీకు ఇచ్చాడు, అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? వెళ్ళి క్యాప్చర్ చేసుకోండి, స్వాధీనపరచుకోండి. సో ఆయన ఇస్తున్నాడు, మీరు స్వీకరించండి. అది మంచి విధానం. సో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలకి మిఠాయి పంచి పెడుతున్నారు అనుకోండి, చేయి పట్టు అని అన్నప్పుడు ఆ మిఠాయి తీసుకునే ఆ బిడ్డ చిన్ని చేతులు, నాకు కూడా పెట్టండి, నా చేతిలో కూడా వెయ్యండి అని చెయ్యిలా చాచాలి. సో మనకి చేయి చాపి దానిని స్వీకరించడానికి కూడా మనకి బద్ధకం, సిగ్గు అయితే ఇచ్చేదాన్ని మనం ఎలా పొందగలం? అమ్మ అంటుంది, నోరు తెరు, అను, నీ నోట్లో ఆహారం పెడతాను, అను, అంటే అంటున్నారు. చెవులోంచి కుక్కలా? బిడ్డ ఏం చేయాలి? తల్లి చక్కగా కలిపి ఆ ముద్దని బాగా పిసికి మెత్తగా చేసి, ఎందుకంటే నవ్వలేదు కదా, ఇంకా పళ్ళు సరిగా రాలేదు, ఇలా తీసి ఇలా పెడుతున్నప్పుడు ఆ బిడ్డ ఏం చేయాలి అని అనాలి. అయిపోయిన తర్వాత
అమ్మ ఇంకో ముద్దు పెట్టు అని రావాలి. అప్పుడు తల్లి ప్రేమతో చక్కగా ముళ్ళు ఏమి లేకుండా, రాళ్ళు ఏమి లేకుండా, గట్టిగా ఏమి లేకుండా చక్కగా మెత్తగా చేసి తల్లి ఆ బిడ్డ నోట్లో పెట్టాలి. నేను తినను అని బిగబట్టింది అనుకోండి, దానికి ఇష్టం లేక, మరి పెదవుల దగ్గర మరి ఎంత గెంటితే మాత్రం వెళుతుంది. ఆయన ఇచ్చేవాడు, ఇందా తీసుకో, చేయి చాపు, అందుకో అన్నప్పుడు మనం చేయి చాపి దాన్ని తీసుకోవాలి. ఆ దేశాన్ని మీకు ఇచ్చాను, మీరు వెళ్ళి యుద్ధం చేసి వారిని జయించి అప్పుడు దానిని స్వాధీనం చేసుకోండి అన్నాడు. అమ్మో మాకు యుద్ధం అంటే భయము, మాకు యుద్ధం చేయడం రాదు అని నీవు ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, నీవు ఫలించలేవు. సో నీవు వెళ్ళాలి, యుద్ధం చేయాలి, వాళ్ళని నశింప చేయాలి, వాళ్ళ సొమ్మంతా నీవు తెచ్చుకోవాలి. అది దేవుని విధానం. సో తేనె పట్టు మంచి ఉదాహరణ. యేసుక్రీస్తులోని సమృద్ధి దేవుడు సిద్ధం చేశాడు. అయితే మనము ఊరకే కూర్చుంటే మన నెత్తి మీద పడదు. మనం వెళ్ళి ఆయన ఇచ్చేదాన్ని స్వీకరించి మనం దాన్ని సంపాదించుకోవాలి. ఏమన్నాడు? మీరు స్వాధీనపరచుకోండి. ఆయన ఇస్తున్నాడు, మనం స్వీకరించాలి. నీకు వద్దు అనుకుంటే నిన్నెవరు బలవంతం చేయరు. నీవు కావాలని చేయి చాపితే నీకు ఆ దేవుడు కావాల్సింది ఇస్తాడు. నేను ఇంకొక విషయం చెప్తూ ఉంటాను. ఏ డాక్టర్ అయినా ఏ రోగికైనా బలవంతంగా వైద్యం చేస్తాడా? చేయడు. ఎప్పుడు చేస్తాడు వైద్యం? డాక్టర్ గారు ఇదిగోనండి నాకు ఏదో తేడాగా ఉందట అనిపిస్తుంది, నాకు కొంచెం వైద్యం చేసి నన్ను బాగు చేయండి అని ఒక రోగి పూర్ణంగా డాక్టర్ చేతిలో తన శరీరాన్ని పెట్టినప్పుడే డాక్టర్ చక్కగా మేలు చేస్తాడు, వైద్యం చేస్తాడు. అలాగే దేవుడు కూడా మన విషయంలో నేను రాను, నాకు వద్దు, తర్వాత అనుకుంటే ఆయన ఇచ్చే మేలు మనం పోగొట్టుకుంటాం. ఏ డాక్టరు ఎవరిని బలవంతము ఎలా చేయడో అలాగ దేవుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. అయితే ఆ దేశాన్ని మీకు ఇచ్చాను, మీరు స్వాధీనపరచుకోండి. అప్పుడు వారు ఏం చేశారు? 18వ వచనంలో పరాక్రమవంతులుగా యుద్ధ సన్నద్ధులై వారు ముందు నిలువబడి నదిని దాటారు. ధైర్యం తెచ్చుకోవాలి. పరాక్రమశాలులు అవ్వడం అంటే ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. మనకు నిజంగా బలము లేదు సమస్యలను ఎదుర్కోవడానికి, కానీ దేవుని వాగ్దానాన్ని చేపట్టి సమస్యను ఎదుర్కోవాలి. ప్రవాహానికి కొట్టుకుపోకూడదు, కానీ ప్రవాహానికి ఎదురీది లేని మేకపోతు గాంభీరాన్ని తెచ్చుకొని ఏం పర్లేదు, లోపల దుడుకుంటుంది, భయం ఉంటుంది అందరికీ, కానీ దేవుడున్నాడు, ఏం పర్వాలేదు అనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. మనుషులు అనే మాటలు మనల్ని భయపెడతాయి. సాతాను కూడా మనలో పిరికితనాన్ని కలిగిస్తాడు. దేవుడికి నీవు అంటే ఇష్టం ఉండదు, నీవెన్నో తప్పులు చేశావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, దేవుడు నీ ప్రార్థన వినడు, నీ జీవితం ఇంతే, నీ రాత ఎవడు మార్చగలడు, నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే అనే తలంపులు సాతాను మనలో కలిగించి మనకున్న ధైర్యాన్ని పోగొడతాడు. అయితే వాడి మాటలు మనం వినక దేవుని వాక్యాన్ని వినడం వల్ల ధైర్యాన్ని తెచ్చుకోవాలి. పరాక్రమవంతులుగా ఉండాలి, యుద్ధ సన్నద్ధులై ఉండాలి. యుద్ధానికి వెళ్ళేవారు సన్నద్ధులుగా సిద్ధంగా ఉంటారు. యుద్ధ సన్నద్ధత కావాలంటే కొన్ని కవచాలు ధరించాలి, కొన్ని ఆయుధాలు ధరించాలి. ఇశ్రాయేలీలు మామూలుగా మనుషులతో పోరాడారు, కానీ మన పోరాటం మనుషులతో కాదు. మన పోరాటము సైతానుతో, లోకముతో, వాయుమండల సంబంధ అధిపతులతో, శరీర ఆశలతో మన పోరాటం. శరీరమే మనల్ని నాశనం చేస్తుంది. శరీర కోర్కెలు మనల్ని దేవునికి దూరంగా తీసుకొని పోతాయి. లోకములో ఉండే భ్రమలన్నీ మనల్ని దేవునికి వ్యతిరేకంగా ఆకర్షిస్తాయి. అయితే మనము వాటిని జయించడానికి కత్తి కర్ర పనికి రాదు.
కుక్కను కొట్టడానికి, కోతిని కొట్టడానికి మనకి కర్ర కావాలేమో గాని ఆశలను జయించడానికి కర్ర పనిచేస్తుందా? ఒక శోధన జయించడానికి కత్తి పనిచేస్తుందా? పనిచేయదు. శోధన జయించడానికి మనకి విశ్వాసం కావాలి, వాక్యం కావాలి, రక్షణ అనే శిరస్త్రాణం కావాలి, గుండెకు నీతి కావాలి. ఎప్పుడైతే మన హృదయంలో నీతి ఉందో పాపపు శోధన మనం జయించగలుగుతాం. ఈ లోక శోధన కూడా తీగా ఉన్నట్టు కనిపిస్తుంది, తర్వాత మన పీక పట్టుకుంటుంది. మనకేదో మేలు చేసినట్టుగా అనిపిస్తుంది, ఆ తర్వాత మనల్ని బంధిస్తుంది. మనం విలవిలా కొట్టుకున్నా మనం బయటకు రాలేము. ఈ లోకములో ఉండే శోధనలు ఇలాంటివే, సైతాను వేసే బాణాలు ఇలాంటివే. లోకములో చూడు ఎంత రంగురంగుల ప్రపంచమో, చూడు స్త్రీ స్నేహం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, చూడు చూడు వాళ్ళు చూడు వీళ్ళు చూడు, ఆ సినిమాలో ఎలా జరిగిందో చూడు. నీవు కూడా ప్రియురాల్ని పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడు. భార్యతో మాత్రమే కాదు, వాళ్ళందరూ అలా చేస్తున్నారు, నువ్వు కూడా చేయొచ్చు కదా. ఇవన్నీ బాణాలు అన్నమాట సాతాను మన మీదకి వేసేవి. అయితే మనం యుద్ధ సన్నద్ధులు అయితేనే, గుండెకు నీతి అనే ఒక ప్లేట్ ఉంటేనే ఆ బాణము సరాసరి నేరుగా మన గుండెలో గుచ్చుకోకుండా ఆ నీతి అనే ప్లేట్ మనల్ని కాపాడుద్ది. అందుకనే దావీదు, నీవే నాకు డాలుగా ఉండు, నీవే నాకు కేడెముగా ఉండు, శత్రు వేసే బాణాలు గుచ్చుకోకుండా నాకు అడ్డు నిలబడు అన్నాడు. యేసు ప్రభువు ఆ బాణాలన్నీ గుచ్చుకొని తాను చనిపోయి ఆయన వెనక ఉన్న మనల్ని ఆయన భద్రంగా కాపాడాడు. కనుక శోధన జయించాలంటే మనం యుద్ధ సన్నద్ధులు అవ్వాలి. తర్వాత ఏం చేయాలి? ముందు నిలువబడి మనం వెళ్ళి నదిని, వాళ్ళ ముందున్న సవాలు ఒక పెద్దగా ప్రవహించే ఒక నది అన్నమాట. ఆ నదిని దాటాలంటే వారు ధైర్యం తెచ్చుకోవాలి. మోషే అన్నాడు, మీరు ముందు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ కాలు నదిలో పెట్టండి, కొంత దూరం ధైర్యంగా నడవండి. మీరు పిరికివారో లేక ధైర్యవంతులో నేను తేల్చుకోవాలి. కమాన్, అడుగు పెట్టండి. లేదు లేదు, ముందు నీళ్ళన్నీ తోడేస్తే, ముందు అంతా పొడిగా అయిపోతే అప్పుడు మేము నడుస్తాము. అదేం లేదు, నీవు ముందు కాలు పెట్టి కొంత మోకాళ్ళ లోతు వరకు వెళితేనే అప్పుడు నేను పాయలుగా చేస్తాను, మిమ్మల్ని అవతలకు నడిపిస్తాను అంటున్నాడు. మనము మన మార్గంలోకి దేవుణ్ణి తెచ్చుకోవాలా, లేక దేవుని మార్గంలోకి మనం రావాలా? నీ ఇష్టం. నువ్వు నది దాటి వెళ్ళి అవతల ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశముగా ఉన్న సమృద్ధిని పొందాలంటే తప్పక నీవు బాప్తిస్మము తీసుకోవాలి. అమ్మో మా వాళ్ళు ఒప్పుకోరంటే అది నీ కర్మ. నీవు నది దాటితే గాని ఆశీర్వాదానికి నీవు వారసురాలవు కావు. వాళ్ళు వెళ్ళినట్టుగా మనం కూడా ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. 19-20 వచనాల్లో, దేవుడు మీకు విశ్రాంతి ఇచ్చు వరకు మీరంతా మీకిచ్చిన పురములలో నివసించండి, తరువాత మీరు తిరిగి రండి, అప్పుడు మీ మందలు విస్తారము అవుతాయి. దేవుడు వెయిట్ అంటున్నాడు. వెయిట్ అంటే ఆగండి, వేచి ఉండండి. డోంట్ బీ ఇన్ ఏ హరీ. త్వరగా మేలు కలిగిపోవాలి, త్వరగా పెళ్ళి అయిపోవాలి, త్వరగా సంపాదన వచ్చేయాలి, త్వరగా అనుకున్నదంతా జరిగిపోవాలి అని అనుకోకు. వెయిట్ వెయిట్. మీరు ప్రార్థన చేశారు, మీకు జవాబు రావాలంటే మీరు యోగ్యులో కాదో నేను చెక్ చేసుకోవాలి. వెయిట్ చేయమని అడుగుతున్నాడు. దేవుడు మీకు విశ్రాంతి ఇచ్చే వరకు మీరు మీకు ఇచ్చిన పురములలో నివసించండి. దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇచ్చే వరకు మీరు కంగారు పడకుండా, ఫిర్యాదు చేయకుండా, సణుక్కోకుండా అలా వేచి ఉండండి అని చెప్పాడు. కంగారు పడి మనం ఏం చేయగలం? చెప్పండి. ఇప్పుడు కామెర్లు వచ్చినాయి, త్వరగా తగ్గవు, ఆ లివర్ అంతా పాడైపోయింది. కామెర్లు అంటే లివర్ జబ్బు. ఆ లివర్ త్వరగా బాగవదు.
ఒక్కొక్కసారి సంవత్సరం పడుతుంది లివర్ మళ్ళా యథాస్థితికి రావాలంటే. నాకు త్వరగా చికెన్ తినేయాలనుంది అంటే మరి లివర్ జబ్బు ఉన్న వాళ్ళు గట్టి ఆహారము తినకూడదు. ఎందుకంటే లివర్ జబ్బు ఉంటే తిన్న ఆహారము జీర్ణం అవ్వదు. కనుక సామాన్యమైన ఆహారమే తినమని చెప్తారు. నేను ఉండలేకపోతున్నాను నాకు త్వరగా అంటే చచ్చిపోతావు. తొందరపడ్డావా చచ్చిపోతావు. నిదానంగా ఉండు అన్నాడు. సో వెయిట్ చేద్దాం, తొందరపడకుండా. ఒక ఆమె అన్నది, ఏమా రావట్లేదే మందిరానికంటే, దేవుడు ఏం చేశాడు మాకు? నీవు పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి వేచి ఉండకుండా దేవుడు ఏం చేశాడని ఆయన మీద నేరం మోపుతావేంటి? మధ్యలోనే కంగారు పడిపోయి పారిపోయావు కనుక దేవుడు ఇద్దామనుకున్న మేలు నీవు పొందలేకపోయావు, పొరపాటు నీది అని చెప్తున్నాడు. ఒక్కొక్క వచనం కొత్త నిబంధనకు ఎంత అర్థాన్ని చెబుతుందో చూడండి. 19-20 వచనాలు కదా, దేవుడు మీకు విశ్రాంతి ఇచ్చు వరకు, అనగా కనానును స్వాధీనపరుచుకునే వరకు మీరంతా మీకు ఇచ్చిన పురాల్లో ఏం చేయాలి? నివసించాలి. తరువాత మీరు తిరిగి రావాలి. అప్పుడు మీ మందలు విస్తారము అవుతాయి. ఎప్పుడు అవుతాయి? మీ మందలు విస్తారం అవ్వాలంటే, మీకు అల్లుడు రావాలంటే, కోడలు రావాలంటే, మనవలు పుట్టాలంటే, ఇల్లు కట్టాలంటే, అంటే వాళ్ళకి గొర్రెలు మేకలు ఉండే, మన పని అది కాదు కదా, మన పని వేరే కదా. సో విస్తారం అవ్వాలంటే మరి ఆయన ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. 21వ వచనంలో, గతములో 2 రాజుల మీద జయమిచ్చిన దేవుడు ఇక ముందును ఇస్తాడు అనే విశ్వాసముతో మరి నమ్మకం ఉంచాలి. దేవుడు అలాగుననే చేస్తాడు అనుకోవాలి. అంటే గతములో సహాయము చేసినట్లే ఇప్పుడును చేస్తాడు. గతములో వచ్చిన పోరాటములో విజయం ఇచ్చినట్టే ఈ పోరాటములో కూడా విజయాన్ని ఇస్తాడు. అలాగుననే చేస్తాడని మనము నమ్మిక ఉంచాలి. ఎన్ని అనుభవాలు దేవుడు మనకు నేర్పాడు. ఆ అనుభవాలన్నీ మనకు గుణపాఠాలు కాదా? అవన్నీ నేర్చుకున్న మనము ధైర్యము వహించాలి కానీ మనం పిరికితనంగా ఎప్పుడూ ఉండకూడదు. దేవుని మీద నమ్మకం ఉంచాలి. 22వ వచనంలో, ఆయన మన పక్షముగా యుద్ధం చేస్తాడు గనుక మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. నీవు జస్ట్ నిలబడంతే, నేనే పోరాడుతాను. నీవు జస్ట్ ఆయుధాలు కవచాలు కలిగి ధైర్యంగా ఉండు అంతే. నీ యుద్ధాన్ని నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. సో మనం ఎదుర్కొనే పరిస్థితులన్నిటిలో భయపడకుండా దిగులు పడకుండా దేవుని మీద మనము నమ్మిక ఉంచాలి. 27లో మన పక్షంగా యుద్ధం చేస్తాడని వారు ధైర్యంగా ఉన్నారు. 23వ వచనంలో చూడండి, మోషే ప్రార్థన, ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచు. 25లో బతిమాలుతున్నాడు ప్లీజ్ అని. 24వ వచనంలో దేవుని స్తుతిస్తున్నాడు, ఆకాశమందు భూమి యందు నీవు చేయు క్రియలు నీవు చూపు పరాక్రమము చూపగలవాడు ఎవడున్నాడు? నేను ఈ మంచి దేశాన్ని చూచున్నట్లు దయచేయి. నన్ను వెళ్ళనివ్వనన్నావు, కనీసం చూచే అవకాశం అన్నా నాకు ఇస్తావేమో అని అడుగుతున్నాడు. కానీ దేవుడు ఆ మనవికి జవాబు ఇవ్వలేదు. ఏమన్నాడు? 26వ వచనంలో దేవుడు మోషే మీద కోపపడి జవాబిచ్చాడు. అతని మనవి వినలేదు. పైగా ఏమన్నాడు? చాలు, ఈ సంగతి గూర్చి మరలా నాతో. కొన్ని ప్రార్థనలకు జవాబు నో అని వస్తుంది. సో మోషేకు కూడా అలాంటి జవాబు ఇచ్చాడు. హే, నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను అడక్కది. ఒకసారి నేను శిక్ష పెట్టాను నీకు, దానిలో ఉండు. నీవు దూరము నుండి చూచే అవకాశం నీకు ఇస్తాను కానీ నీవు దానిలో ప్రవేశింపవు అని చెప్పాడు. దేవుడు కూడా చాలా ఫన్నీ, దేవుడు కూడా చాలా ఖచ్చితం. ఆయన మాట అన్నాడంటే ఆయన దాన్ని నెరవేరుస్తాడనమాట. కానీ మోషే అడుగుతున్నాడు ప్లీజ్ అని. 25వ వచనంలో బ్రతిమాలుతూ అడుగుతున్నాడు.
మరి దేవుడు అన్నాడు ఆ మాట మాట్లాడొద్దు. అయితే ఒక చిన్న ఆప్షన్ ఇచ్చాడు 27లో, నీవు యోర్దాను దాటొద్దు, కానీ కొండ ఎక్కి నలుదిక్కులా చూడు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్ని తేరి చూడు. అయితే యెహోషువను ధైర్యపరచు, దృఢపరచు. యెహోషువ భక్తుడు ఈ ప్రజల్ని ఆ దేశంలోనికి తీసుకెళ్తాడు అని చెప్పాడు. చరిత్ర బోరు కొట్టకుండా చరిత్రలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, గతములో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ప్రస్తుత పోరాటాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. దేవుని మందిరానికి రాని వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు. అంటే నేను నా పోరాటాన్ని నేనే జరిగిస్తాను, దేవుని సహాయం నాకు అక్కర్లేదని చెబుతున్నారన్నమాట. ఒకవేళ వారు దేవుని మీద నమ్మిక ఉంచిన వారైతే, నేను దేవుని స్తుతిస్తాను, ఆయన మార్గాలు తెలుసుకోవడానికి ఆయన మందిరానికి వెళ్తాను, నా పోరాటం అంతా దేవుడే జరిగిస్తాడు, యుద్ధము అయింది, నేను వరి అవను అని అనుకుంటారు. ధైర్యం తెచ్చుకోవాలని, దేవుని వాగ్దానాన్ని చేపట్టాలని, యుద్ధం తర్వాతే ప్రతిఫలం ఉంటుందని, ఓపికతో ఎదురు చూడాలని, నమ్మకం ఉంచాలని, దేవుణ్ణి స్తుతించాలని, తర్వాత మోషే వలె బ్రతిమలాడాలని మనం నేర్చుకున్నాం. ఎంత గొప్ప విషయమో ఇవన్నీ. ముందు అన్నాడు, నీ మనవి నేను వినను, చాలు, ఇక ఈ సంగతిని గురించి నాతో అలా అన్నాడే గాని మళ్ళా ఏమన్నాడు 27లో, దేవుడు ఎంత మంచివాడో చూడండి, ఇలారా యోర్దాను దాటొద్దు కానీ కొండెక్కు అని నలుదిక్కులా చూడు, తూర్పు పడమట ఉత్తరం దక్షిణం చూడు, ఇదే దేశం నేను వాగ్దానం చేసిన దేశం అని. మరి మోషే కూడా అదే అడిగాడు కదా, ఇంకేం అడిగాడు? తీసుకెళ్ళమని అడగలేదు. ఏమడిగాడు 23లో, ప్రభువా నీ మహిమను నీ బలమును నీ దాసునికి కనుపరచు. 24లో, నేను ఈ మంచి దేశాన్ని చూచునట్లు దయచేయి అన్నాడు. దయచేసాడా లేదా? చేశాడు. కానీ ఏమన్నాడు? నోర్మోయ్, అడగొద్దంటే అడుగుతావేంటి అని అన్నాడు. కానీ ప్రార్థనకు అప్రూవల్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది నా హృదయం. ఎందుకంటే ఇది అర్థం చేసుకున్న వాళ్ళే ఆనందిస్తారు. మనం అడుగుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు? నో ఏమని అంటాడు. కానీ ఏమంటాడు? పోన్లే అడిగారు కదా అని ఇవ్వనని వాడే ఏమన్నాడు? ముందేమో నోర్మోయ్ ఇంకెప్పుడు అడగొద్దు అన్నాడు. ఈయన అడగకపోయినా, దా కొండెక్కు, చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఈ దేశమంతటిని నా బిడ్డలకు నేను ఇస్తాను, అంతా నాది, ఏమి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను నేను గుప్పిలి విప్పి వారి కోరికను తీరుస్తాను, నీవు చెప్పిన మాట వినలేదు కాబట్టి చూస్తావు కానీ వెళ్ళవని చెప్పాడు. ఇది 3వ అధ్యాయం యొక్క సారాంశం. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఈ అధ్యాయంలో నుండి కొన్ని మేళ్లు చెప్పుకుందాం. 1-2 వచనాల్లో యుద్ధము పోరాట సమయంలో భయపడొద్దు అని దేవుడు మనలను ధైర్యపరిచాడు. ఏమని? అతన్ని అతని సమస్త దేశాన్ని నీ చేతికి అప్పగించాను అని 3వ వచనంలో అట్లు దేవుడు మన చేతికి వాటిని అప్పగించాడు. 4వ వచనంలో ఆ కాలమున వారు ఎన్ని పురములు పట్టుకోగలిగారు? 60. చెప్పండి, 60 పురములు పట్టుకోగలిగారు. యుద్ధం వల్ల 7వ వచనంలో పశువులు, పురములు, దోపు సొమ్ము ఇవన్నీ వారు పట్టుకోగలిగారు. ఏంటేంటి చెప్పండి? పశువులు, పురములు, దోపు సొమ్ము. ఇంకొకటి మీకు చెప్పాను పెద్దది, ఏంటది? మంచం. దేవుని వాగ్దానము చేపట్టి ధైర్యంగా ఉంటే చాలు, దేవుడు కొల్ల సొమ్ములా మనకు ఏం కావాలో అవన్నీ. ఇప్పుడు మనం కలిగి ఉన్నవన్నీ మనము పొందడానికి మనం అర్హులమా? కాదు.
కొల్లసెమ్ము మాదిరి దేవుడు మనకు వాటిని ఇచ్చాడు. చక్కగా సిద్ధపరిచిన తేనెటీగల్ని ఎగరగొట్టి మనము తేనెను ఎలా తెచ్చుకుంటామో అలా మనము కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు కొల్ల సొమ్ముగా మనకు ఇచ్చాడు. మీ దగ్గరున్న ఫోను కొల్ల సొమ్ము, మీ దగ్గరున్న వాహనము దేవుడిచ్చిన కొల్ల సొమ్ము. అంటే వీ డోంట్ డిజర్వ్ టు హ్యావ్ ఇట్. మనము దానిని పొందడానికి మనకు అర్హత ఏమాత్రము లేదు. మనము శిక్ష పొందడానికి అర్హులము కానీ కొల్ల సొమ్ము పొందడానికి అర్హులము. కొల్ల సొమ్ము అంటే అది యూదులకు చెందాల్సిన ఆశీర్వాదం అన్యులైన మనకు దేవుడు ఇచ్చాడు. కనుక ఏమేమి కలిగి ఉన్నారో వాటిని లిస్ట్ అవుట్ చేయాలి, లెక్క పెట్టుకోవాలి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఎన్ని పురములు వారు పట్టుకోగలిగారు? 60 విలేజెస్ అట, 60 ప్రదేశాలు పట్టుకున్నారు. మరి మీరు లెక్క పెడితే 60 వస్తాయా? మీ బాత్రూమ్, మీ ఇంట్లో వాడే చైర్స్, మీ పడక గది, హాయిగా నిద్రపోయామే రాత్రంతా, మీ పరుపు, మీ వాహనము, మీ పిల్లలు, అద్దంలో మీ ముఖం చూసుకున్నప్పుడు మీకున్న ఆరోగ్యవంతమైన ముఖం, ఇంకేం చెప్పమంటారు? ఒకరోజు నేను లిస్ట్ రాసుకున్నాను, ఎంత రాసినా ఇంకా ఎన్నో పేజీలు వచ్చేస్తున్నాయి. వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలనుకున్నాను. 60 పురములు సంపాదించాము. మీ జీవితంలో ఎన్ని పురములను దేవుడిచ్చాడు? వాళ్ళు లెక్కేశారు, మరి మీరు లెక్క పెట్టరా? మా నాన్నగారు ఒక పాట కట్టారు, లెక్కించేద ప్రభుని మేలు, ధ్యానింతును ప్రభుని ప్రేమ, ఒక్క మాటైన తప్పదు ఎన్నడు, లెక్కలేనన్ని స్తుతులు పాడేదం, కూడి రండి పరిశుద్ధులారా, కడబోరా మ్రోగు వేళాయెను, అడయుని చేరి సంతోషింప బడయగను మదివెనలు. లెక్కిస్తాను, లార్డ్ ఐ విల్ కౌంట్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్, వాట్ యు హ్యావ్ డన్ టు మీ. నేను తల్లి గర్భములోంచి బయటకు వచ్చినప్పటి నుండి నాకు ఏమేమి ఇచ్చావు? ఇల్లు ఇచ్చావు, ఫ్లాట్ ఇచ్చావు, వాహనం ఇచ్చావు, నెలసరి రాబడి ఇచ్చావు, బిడ్డలనిచ్చావు, బిడ్డలకు వివాహం చేయడానికి సహాయం చేశావు, నా పొట్ట నింపుతున్నావు, ఇది అది అది మనవల్నిచ్చావు, మనవరాలనిచ్చావు, వాట్ నాట్. ఎన్నో ఎన్నో ఎన్నెన్నో పని చేసుకోవడానికి సామర్థ్యం ఇచ్చావు, నా కన్నీరు తుడిచావు, ఆదరణ ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, మంచి మందిరాన్ని ఇచ్చావు, మందిరానికి రాగలిగే కాళ్ళు ఇచ్చావు, నిన్ను స్తుతించడానికి బోళ్ళన్ని కారణాలు ఇచ్చావు. నా గిన్నె నిండి పొర్లుతుంది అని మనం కూడా మనకు దేవుడిచ్చిన పురములను లెక్కపెట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. తర్వాత 18వ వచనంలో, మీ దేవుడు ఈ దేశమును మీకు ఇచ్చెను. నాతో చెప్పండి, మీ దేవుడు ఈ దేశమును మీకు ఇచ్చెను. ఎవరిచ్చారు? మనం ఆయన నమ్ముకున్న మూలాన ఆ దేవుడు మనకు ఈ దేశాన్ని, ఈ మందిరాన్ని, ఈ కుటుంబాన్ని, ఈ సమృద్ధిని దేవుడిచ్చాడు. ఇంకా 19వ వచనంలో, యెహోవా మీకు విశ్రాంతినిచ్చెను అని రాశాడు. మనకు దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు. ఏమిచ్చాడు? చాలా మంది పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, గుమిగూడి ఉన్నారు, వాళ్ళకి నెమ్మది లేదు. చాలా మంది ఆసుపత్రిలో ఉన్నారు, క్యాజువాలిటీలో. ఆసుపత్రుల దగ్గర క్యాజువాలిటీ అని బోర్డు ఉంటుంది కదా, రెడ్ అక్షరాలతో. అంటే ఏంటి? దాని కింద తెలుగులో రాస్తాడు, అత్యవసర విభాగము అని. మనము అత్యవసర ఎమర్జెన్సీలో ఉన్నామా? మనం 108 వచ్చిందా మనల్ని తీసుకెళ్ళడానికి? నో నో. దేవుడు మనకు నెమ్మదిని, విశ్రాంతిని ఇచ్చాడు గనుక దేవుణ్ణి మనం స్తుతిద్దాం. 20వ వచనంలో, నేను మీకిచ్చిన స్వాస్థ్యము మందలు అన్నాడు. ఏమేమి ఇచ్చాడా? అంటే ఇవన్నీ ఆయన మనకిచ్చినవే. చెప్పండి, ఇవన్నీ ఎవరిచ్చారు? చెప్పండి, ఎవరిచ్చారు? మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారే,
ఎవరిచ్చారు? దేవుడు. దేవుడు. మీ దగ్గర సెల్ ఫోన్ ఉందే, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మీ ముఖమున నవ్వు ఉందే, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సో ఆయన ఇచ్చినవన్నీ మనం లెక్క పెట్టుకొని, దేవా వీటన్నిటిని బట్టి నీకు స్తోత్రాలను చెప్పు. స్వాస్థ్యమును మందలను ఇచ్చాడు. ఇది పోరాటములోనే ఇవన్నీ పొందారు. 21లో గతములో చేసినట్లే ఇక ముందు చేస్తానని మాట ఇచ్చాడు. 22లో మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేశాడు. ఎవరు యుద్ధం చేయబట్టి మనము క్షేమంగా ఉండగలిగాం? మన కుటుంబాన్ని పగలగొట్టడానికి సాతాను ఒక యుద్ధాన్ని తెచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కుటుంబాన్ని భద్రపరిచాడు, సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఐక్యత ఇచ్చాడు, పగిలిపోకుండా చేశాడు. ఇది దేవుడు చేసిన మేలే. తర్వాత 23లో చూడండి, దేవుడు తన మహిమను తన బాహుబలమును మనకు కనుపరచ మొదలుపెట్టాడు. ఆ మాటలన్నీ చదువుకుంటుంటే ఎంత సంతోషం కలుగుతాదో, దేవుని మీద ప్రేమ పుట్టుతుంది మనకి. మహిమను బాహుబలమును కనుపరచ మొదలుపెట్టాడు, ఇస్తూనే ఉన్నాడు. 24లో ఆయన చేసిన క్రియలు పరాక్రమము మరెవ్వరూ చూపలేరు. 25 నుండి 29 వచనాల్లో కొంతకాలము మోషేను అహరోను ఆ తర్వాత యెహోషువను ఇచ్చి వారి ద్వారా కనాను చేరుస్తున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలకు 3 నాయకులను దేవుడిచ్చాడు. ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి? మోషే, అహరోను, యెహోషువ. ఆ కాలంలో మోషేని వాడుకున్నాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోన్ని వాడుకున్నాడు. ఇక కనానులోకి వెళ్లే ముందు మోషేను ప్రక్కన పెట్టేసి యెహోషువను ఇచ్చాడు. ఒకవేళ నాయకులే గాని లేకపోతే జనులు ఏమైపోదురు? నడిపించేవారు లేకపోతే భక్తి ఎలా అర్థమవుద్ది? నన్ను రక్షించడానికి దేవుడు కొంతమంది భక్తుల్ని వాడుకున్నాడు. మిమ్మల్ని రక్షణలోకి తేవడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. సో ఇశ్రాయేలీయులు మన మధ్యలో ఉన్నారనుకోండి, వారు ఏమంటారు? దేవా, నీవిచ్చిన మోషేను బట్టి నీకు స్తోత్రాలు. మోషే మా ముందు నడిచి మమ్మల్ని ధైర్యపరిచాడు. మోషే లేనప్పుడు అహరోను ద్వారా మమ్మల్ని ఆదరించావు. ఇప్పుడు మోషే కాని పని చేశాడని అతన్ని పక్కకు తప్పించావు. మోషే స్థానములో మాకు యెహోషువను ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. కానీ మనం ఇశ్రాయేలీయులం కాదే అలాంటి ఆరాధన చేయడానికి. మనం ఏమని ఆరాధన చేయాలి చెప్పండి? ఎవరైనా ఒకరు మోషే, అహరోను, యెహోషువ వంటి భక్తులను మాకు ఇచ్చి మమ్మల్ని కనాను చేరుస్తున్నందుకు స్తోత్రాలు. దేవుడిచ్చిన సేవకులను బట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఓకే, మనం కారణాలు వెతుక్కోవాలి. దేవుని స్తుతించడానికి ఏం కారణం ఉంది అని మనం వెతుక్కుంటే దేవుడే మనకు బోళ్ళని కారణాలు. ఇలా వెదకని వారు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఉస్తూ 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 అంటారు. ఎందుకంటే వాళ్ళకేం కనబడవు కారణాలు. కానీ మంచి మాటతో, దేవా ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నాను నా జీవితంలో, అన్నిటిలో నాకు జయమిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఎన్ని పోరాటాలు నాయనా. అనారోగ్యం ఒక పోరాటం, ఆర్థిక ఇబ్బందులు ఒక పోరాటం, కుటుంబ కలహాలు ఒక పోరాటం నాయనా. ఎంతో దుఃఖము, ఎంతో కన్నీరు, ఎంతో మనసులో గలిబిలి, అవన్నీ పోగొట్టి నాకు విశ్రాంతి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీకు గుర్తు చేస్తాను మళ్ళా ఒకసారి. యుద్ధములో పోరాటములో భయపడొద్దని ధైర్యపరిచాడు. 60 పురములు మనకిచ్చాడు. దోపు సొమ్ముగా అవన్నీ మనకు అనుగ్రహించాడు. పెద్ద మంచం ఇచ్చాడా? 6x6. పెద్ద మంచం గురించి 11లో ఉంది. దానిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నిన్ను మోయట్లేదు ఆ మంచం రాత్రి అంతా. మన జీవితంలో సగభాగం దాని మీదే వెళ్ళిపోతుంది కదా. మరి దానిని బట్టి ఎందుకు దేవుణ్ణి స్తుతించలేదు? వాళ్ళు కొలతలేశారట. 1, 2, 3 ఎన్ని వచ్చినాయి? మొత్తం
9 మూరలు వచ్చినాయట. నీవెప్పుడైనా కొలత వేసావా? ఎన్ని ఇచ్చాడు దేవుడు మా జీవితంలో? చివరికి మీ ఇంట్లో ఉన్న మిక్సీని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అవును, కారణాలు వెతుక్కోవాలి. దేవా, దీనురాలైన నాకు దీన్ని కూడా దయచేసినందుకు నాకు హస్బెండ్ని ఇచ్చావు, నాకు పిల్లల్ని ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు భార్యనిచ్చావు, నాకు ఇల్లు ఇచ్చావు, పని చేసుకునే సామర్థ్యం ఇచ్చావు. ఇలా లెక్క పెడితే పెద్ద బుక్ అయిపోద్దేమో. ఇవన్నీ మనం తలంచుకొని దేవునికి స్తుతులు చెల్లిద్దాము. తర్వాత ఆ దేశమును మనకిచ్చాడు, విశ్రాంతి ఇచ్చాడు, స్వాస్థ్యమును మందలను ఇచ్చాడు. గతములో చేసినట్లే ఇక ముందు చేస్తానన్నాడు. 22లో మన పక్షముగా యుద్ధం చేశాడు. 23లో తన మహిమను, తన బాహుబలమును కనుపరచ మొదలుపెట్టాడు. 24లో ఆయన చేసిన క్రియలు, పరాక్రమము మరెవ్వరూ చూపలేదు. తర్వాత మోషే, అహరోనును, యెహోషువను వారికి ఇచ్చినట్లు మనకు కూడా భక్తులను ఇచ్చాడు. సో ఈ మేళ్ళన్నిట్లో ఎన్ని గుర్తుంటాయో గుర్తున్న మట్టుకు జ్ఞాపకం తెచ్చుకొని, దేవా నాకు గుర్తు చేయండి నాయనా అని అడిగి, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం కొరకు నీకు స్తోత్రాలు నాయనా. వాళ్లకు మాత్రమే కాదు, నాకును చేశావు. ఇంతకుముందు నాకు అవి లేవు, కానీ ఇప్పుడు నాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు. మనం దేవుని స్తుతించే కొలది మన మార్కులు పెరుగుతూ ఉంటాయి. దేవుడు మరిన్ని పురములను మనకు ఇస్తాడు. దేవుణ్ణి ఆరాధించుకుందాం. తండ్రివైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు నాయనా. నేను నీ మందిరంలో నేను కూడా నిలువబడి మీరు చేసిన మహోపకారాల విషయమై నాయన ఆనంద బాష్పాలతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, నాకు చేసావు నాయన. నీ వాక్యం ఇచ్చావు, నీ బిడ్డల సహవాసం ఇచ్చావు నాయన. నీవు చేసిన మేళ్లన్నీ నాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఎన్నో పోరాటాల్లో నేను మీరు నా పక్షముగా ఉండి యుద్ధము చేసి నాకు విజయం ఇచ్చావు ప్రభువా. ఆ శ్రమలన్నీ నాకు మేలుగా మార్చావు. వారు 60 పురములు స్వాధీనపరుచుకున్నారు, కానీ నాకు 600 మేళ్లు మీరు చేశావు నాయన. వాటిని లెక్కిద్దామనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నాయి తండ్రి. నేను కలిగి ఉన్నవన్నీ మీ వల్ల నేను పొందినవే తండ్రి. మీరు నాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి స్తోత్రాలు, నెమ్మదిని బట్టి, సమాధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇశ్రాయేల్ ప్రజలకు స్వాస్థ్యమును మందలుగా ఇచ్చినట్టు నాకు కూడా సమృద్ధిగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. ఇక ముందు కూడా ఇస్తానని ఎన్నో వాగ్దానాలు చేశావు. నా యుద్ధాలన్నీ మీరు జరిపారు నాయనా. నేను పోరాడడానికి నాకు శక్తి చాలదు. యెహోషువ అనినట్టు నేను కూడా బలహీనుణ్ణే. మీరు నా పక్షముగా ఉండి యుద్ధం చేసి గొప్ప విజయం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయనా. నీ మహిమను కనుపరిచావు నాయనా. నీలాంటి క్రియలు ఎవరు చేయగలరు తండ్రి? మీరు అనుగ్రహించిన వాక్యం కొరకు, మందిరం కొరకు, సేవకుల కొరకు నాయన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నిన్ను స్తుతించే వారి గుంపులో నన్ను ఉంచావు. ఎన్నో వస్తువులు, ఈవులు అయోగ్యుడైన నాకు దయచేసావు తండ్రి. నేను పాత్రుణ్ణి కాను, కానీ ఇశ్రాయేలీయులకు సమస్తము కొల్ల సొమ్ముగా ఇచ్చినట్లు నాకును అనేకమైనవి దయచేశావు. నీ రక్షణను బట్టి నీకు స్తోత్రాలు. నిరీక్షణను బట్టి, విశ్వాసమును బట్టి నాయన, పరలోకములో నా పేరు గ్రంథములో రాసుకున్న దాన్ని బట్టి, మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఎదుగుదలను బట్టి, క్రొత్త వారమును బట్టి నాయన, కుటుంబాన్ని బట్టి, విశ్వాసులను బట్టి, వాహనాలను బట్టి నాయన, ఆహారమును బట్టి, నీళ్లను బట్టి నాయన, ఆరోగ్యమును బట్టి నీకేమి ఇవ్వగలను తండ్రి? నీ బిడ్డల మధ్యలో చేరి మీరు చేసిన మేళ్లన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333.
మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.